హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారండి? కొత్త వారైతే ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పట్లాగే నేను మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఫ్రైడే రోజు నా వర్క్ రొటీన్ అనమాట అండి. మార్నింగ్ ఎప్పట్లాగే మార్నింగే లేచాను, 4 o'clock లేచానండి. ఇవాళ నేను మునక్కాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ముందుగా కడాయి పెట్టి స్టవ్ వెలిగించి దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ముందు రోజు నైటే కట్ చేసుకుని ఉంచుకున్నటువంటి మునక్కాయని తీసి ఫ్రిడ్జ్లోంచి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా నా ఫస్ట్ వ్లాగ్ చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ చాలా ధన్యవాదాలండి. చాలామంది లైక్ చేశారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు. వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండి. సో ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత నేను ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా పచ్చివాసన అది పోయేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుని ఉంచుకోవాలండి. మా ఊరేదో మీకు చెప్పలేదు కదండి. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఒక విలేజ్ అండి. పిల్లలతో వీడియో చేయడం అన్నది మామూలు విషయం కాదండి. మామూలుగా ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ చేసేవాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ వీడియో తీయడం, ఎడిట్ చేయడం, దాన్ని పోస్ట్ చేయడం అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. అదంతా కూడా మా ఫస్ట్ వీడియోకి నాకు అర్థమైంది. పిల్లలతో ఉండి యూట్యూబ్ చేసుకునేటువంటి యూట్యూబర్స్ అందరికీ కూడా నా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా వాళ్ళు ఎంత శ్రమపడి వీడియోస్ తీస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఇలా ఆనియన్స్ వేయించుకుంటున్నాం కదండి. ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ ఉన్నాయి కదండి. టొమాటోస్ని కూడా దీంట్లో వేసుకొని బాగా వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలండి. దీంతో పాటుగా నేను పక్కన ఒక స్టవ్ మీద మిల్క్ బాయిల్ చేశాను, ఇంకొక స్టవ్ మీద రైస్ కుక్ చేస్తున్నానండి. దీంట్లో పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గించుకున్న తర్వాత టొమాటోస్ వేసుకోవాలండి. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి కోనసీమ జిల్లా అండి మాది. కోనసీమ జిల్లా నుంచి నేను వర్క్ చేయడానికి కాకినాడ జిల్లా ట్రావెల్ చేస్తానండి. అంటే ఇంచుమించుగా నేను 3 hours మార్నింగ్, 3 hours ఈవినింగ్ జర్నీ చేస్తాను. 6 hours టోటల్గా జర్నీ ఉంటుందండి. సో అందుకోసమనే నేను ఎర్లీ మార్నింగ్ లేచి 4 o'clock లేచి కుక్ చేసుకుని రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి 5:45 బయలుదేరుతాను. 5:45 బయలుదేరితే నేను అక్కడికి వెళ్ళేటప్పటికి 8:30 దాటుతుందండి నేను వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పటికి. సో ఎక్కువ టైం జర్నీ చేయాల్సి వస్తుంది. పిల్లల కోసం మరి తప్పక చేయాల్సి వస్తుందండి. సో ఈ టొమాటోస్ వేసుకున్న తర్వాత బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. పెద్ద పాప అయితే 8th class చదువుతుందండి. తను రెడీ అయిన తర్వాత 8:10కి అలాగా స్కూల్కి వెళ్ళిపోతుంది. చిన్న పాపని రెడీ చేసి ప్లే స్కూల్లో వేసామండి. తను కూడా 3 years తను ప్లే స్కూల్కి వెళ్తుందనమాట. ప్లే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 3 o'clock వస్తుంది. 3 o'clock నుంచి మా హస్బెండ్ తను చూసుకుంటారండి. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ 7:30 ఆ టైం అవుతుంది. ఆ 7:30 వరకు మా హస్బెండ్ తను చూసుకుంటారు. తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళీ పాపని స్నానం చేయించడం, భోజనం చేయించడం, తినిపించడం అది నేను చేస్తాను. తర్వాత ఈ ఆనియన్స్, టొమాటోస్ మగ్గిన తర్వాత దీంట్లో కట్ చేసిన మునక్కాయలు ఉన్నాయి కదండి, అవన్నీ దీంట్లో వేసేసుకుని అవి కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కొంచెం సాల్ట్, తర్వాత కారం వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. ఒక పక్కన మళ్ళీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ నేను దోశలు చేద్దాం అనుకున్నాను. ముందు సండేనే నేను ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటానండి దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటరు. అందుకని ముందు రోజు ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తాను. ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ. అలాగా ఇడ్లీ రోజున కొంచెం వర్క్ ఈజీగా ఉంటుందండి. కానీ దోశ రోజున వర్క్ అంత ఈజీగా అవ్వదు కదా. కాబట్టి నేను ఒక పక్కన కర్రీ కుక్ చేసుకుంటూనే ఇంకొక పక్కన దోశలు కూడా వేసేసుకుంటాను. ఆ రెండు ఒకేసారి సైమల్టేనియస్గా చూసుకుంటానండి.
సో ఇలా దోశలు వేసుకున్న తర్వాత మా అందరికీ కావాల్సినటువంటి దోశలన్నీ వేసేసి నేను హాట్ బాక్స్లో పెట్టేస్తానండి. మా హస్బెండ్కి మా పిల్లలకి కూడా నేను నా బాక్స్లో సర్దుకుంటాను. తర్వాత కర్రీ తీసి చూసిన తర్వాత కొంచెం మగ్గింది కదా, ఇటు రైస్ కూడా అయిపోతుంది. సో కర్రీ మగ్గిన తర్వాత దీంట్లోనే పసుపు ముందే వేసాం కదండి, కారము, తర్వాత కొంచెం మసాలా పేస్ట్ ముందుగానే నేను ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటానండి. అంటే దాంట్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఇంకా లవంగాలు, చెక్క, ఇవన్నీ కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని ఉంచుకుంటాను. ఒక 4-5 డేస్కి సరిపడగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. సండే ఎలాగో ఎన్వి కర్రీ వండుకుంటాం కదా, నాన్ వెజ్. సో నాన్ వెజ్తో కర్రీతోనే ఆ రోజు మసాలాలోనే ఎక్కువగానే వేసి నేను కొంచెం మిక్సీ చేసుకొని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటానండి. సో ఇలాగా దోశలు క్రిస్పీగా వస్తాయండి. ముందు రోజే సండే రోజున నేను ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా. కొంచెం మినపప్పు, రైస్, దాంట్లో కొంచెం మెంతులు కూడా వేసి నానబెడతానండి. అది గ్రైండ్ చేసి నైట్ అంతా ఆ పిండిని అలాగే వదిలేస్తాను బయటే. ఫర్మెంటేషన్ అయిన తర్వాత నేను మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెడతానండి. ఏ రోజు పిండి ఆ రోజు నేను తీసుకొని సాల్ట్ వేసుకొని ఇలాగా దోశలు అప్పటికప్పుడే వేసుకుంటాను అనమాట. నేను మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగుతానండి. సో కాబట్టి ఒక పెద్ద గ్లాసు హాట్ వాటర్ నేను స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటున్నాను. ఆ వాటర్ నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత నేను తాగుతాను. తర్వాత ఇది ముందు రోజు నైట్ మా పిల్లల కోసం నేను కట్ చేస్తున్నటువంటి మ్యాంగో అండి. మ్యాంగో సమ్మర్ సీజన్లో బాగా మనకు దొరుకుతుంది కదా, మా పిల్లలు కూడా మ్యాంగో ఇష్టంగా తింటారండి. చిన్న పాప, పెద్ద పాప కూడా మ్యాంగో ఇష్టంగానే తింటారు. అయితే ఈ మ్యాంగో కట్ చేసినప్పుడు పిల్లలు మొక్కల గురించి కాకుండా టెంక గురించి ఎక్కువగా అడుగుతారండి. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? ఎంతమంది ఇంట్లో జరుగుతుందో ప్లీజ్ కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. సో ఇలాగా ముక్కలన్నీ కట్ చేసి నేను పెడుతున్నాను. మ్యాంగో అయితే మా ఇంట్లో అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినడం మనకి చాలా మంచిది కదండి. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా మనం తీసుకోవాలి. మా చిన్న పాప మ్యాంగో తింటుందండి. చూడండి, తను ముక్కలు మానేసి ముక్కలు తినమన్నా ముందు టెంక కోసమే అడుగుతుంది. తనకు అదంటే చాలా ఇష్టం అండి. బాగుందా అని అడుగుతున్నాను నేను. బాగుంది అని చెప్తుందనమాట. ఎలా ఉంది అని మళ్ళీ అడిగాను. అడిగితే తను మళ్ళీ చెప్తుందండి సూపర్ అని చెప్పి సమాధానం చెప్తుంది. ఇది ముందు రోజు నైట్ జరిగినటువంటి విషయం అండి. తను మ్యాంగోస్ అంటే ఇష్టంగా తింటుందని చెప్పి మీకు చెప్పడం కోసం, అదిగోండి సూపర్ అని చెప్పి చెప్తుంది అని చెప్పడం కోసం ఈ వీడియో క్లిప్ జస్ట్ మధ్యలో యాడ్ చేశానండి. పిల్లలు ఫ్రూట్స్ ఇష్టంగా తింటే మనకి ఇంకా బాగా పెట్టాలనిపిస్తుంది కదండి వాళ్ళకి. చూడండి, బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది. ఇంకా నాకు కదమ్మా, అటు చూసి చెప్పు, మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్కి చెప్పు అంటే బాయ్ అని చెప్తుంది అనమాట అండి. తర్వాత నేను మామూలుగానే మార్నింగ్ మళ్ళీ క్యారేజ్ తీసుకొని సర్దుకుని మళ్ళీ నేను వెళ్ళిపోయానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.